హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. ఈరోజు నాతో పాటు రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్. బ్యాక్ టు డెవిల్ ఈస్ బ్యాక్. ఎస్. సార్ అయితే రావడం మీకు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్తో వచ్చేసాను సార్. అదేంటంటే సో ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే మనం ఓన్లీ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేవారు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు మాత్రం అసలు ఎందులో పెట్టాలని ఆలోచనలో పడిపోయారు. గోల్డ్లో పెట్టాలా, స్టాక్ మార్కెట్లో పెట్టాలా, లేకపోతే ఇంకెందులో పెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలి, ఏది పెడితే బాగుంటుంది? ఈ డౌట్ నీకు వచ్చిందా లేకపోతే మీ ప్రేక్షకులకు వచ్చిందా? మా ప్రేక్షకులకి వచ్చింది సార్. మీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ ఫ్రీ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా బాగుంటుందమ్మా. కాకపోతే ఆచితూచి పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి, మనం పెట్టే డబ్బుకి అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు రావాలనేది ప్రతి మనిషికి కోరిక. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏమవుతుంటే ఎమోషన్ సెంటిమెంట్లు ఇబ్బంది పడతారు. సో ఒక 3 అడిగాను, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం. నన్ను అడగకూడదు కానీ అడిగే కూడా చెప్తున్నా, నాకు తెలిసింది. స్టాక్ మార్కెట్లో అందులో అనుభవం లేకుండా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచి లాభాలు వస్తాయి, అట్లనే మంచి నష్టాలు కూడా ఉంటాయి. కరోడుపతి అవ్వచ్చు, లేదా రోడ్డుపతి కూడా అవ్వచ్చు. సో రోడ్డుపతి అంటే లాస్ అయినాడు, కరోడుపతి అంటే గెయిన్ అయినాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం, స్టాక్ మార్కెట్ మీరు చూసింటే మార్కెట్లో న్యూస్లో కంప్యూటర్ ఆనుకొని ఇలా ఉండాలి. అంటే ఎవ్రీ క్షణం ఏమవుతుంది, ఏం మారుతుంది, ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేయాలి, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేయకూడదు అనేది తెలుసుకోవాలి. 100కి 90 మందికి అవగాహన. నీకు నాకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అవగాహన ఉందంటే మనకు తెలియదు. ప్రైమరీ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి అని మనకు ఐడియా లేదు. అందులో ఐడియా ఉన్నదైతే పెట్టుకోవచ్చు, ఐడియా లేకపోతే అది కొద్ది దూరంగా పెట్టడం మంచిది, లేదా తక్కువ పెట్టుకోవడం మంచిది. రెండోది కమింగ్ టు గోల్డ్ మార్కెట్. ఈ లాస్ట్ 1 year ట్రంప్ గారు ప్రెసిడెంట్ సెకండ్ టైం అయిన తర్వాత చూస్తే అంతమంది లైఫ్ టైంలో సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎప్పుడు పెరగలేదు. పెరిగిందా? ఇప్పుడు సిల్వర్ దాదాపు 2,62,70,000 పర్ కేజీ. ఇక్కడ క్వశ్చన్ గుర్తుకొచ్చింది సార్. గోల్డ్ సిల్వర్ పెరగడం అనేది మనం చూసేది ఎవ్రీ టైం, అంటే ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. బట్ దీంతో పాటు కాపర్ కూడా పెరిగిపోతుంది. అంటే ఈ మెటల్స్ అన్నది అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అల్యూమినియం కానీ కొన్ని మెటల్స్ కలిపి చేస్తారు. కాంపోజిషన్ ఆఫ్ మెటల్స్ అంటారు. ట్రేడింగ్ NMDC అనే కంపెనీ ఉంది, మాస్టర్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ట్రేడ్ చేస్తారు. ఆ ట్రేడ్ చేసినట్టు ఆ ఇన్పుట్ కాస్ట్ బట్టి ఇప్పుడు మన ఇడ్లీ 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతారు ప్లేట్ రోడ్డు మీద. అదే మనం షాన్బాగ్ వెళ్తే 150-200 ఉంటుంది. అదే తాజకృష్ణకి వెళ్తే 700, 800, 500, 600 ఉంటుంది. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? కానీ చేసే ప్రాసెస్ కానీ ఇప్పుడు అక్కడ తాజకృష్ణలో యాంబియన్స్, స్విమ్మింగ్ పూల్, మంచి మొక్కలు, గ్రీనరీ. సో ఇక్కడ నువ్వు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా లాభాల కోసం పెట్టేది ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ మార్కెట్లో కాపర్ రేట్ అని ఎందుకు పెరిగిందంటే, ఫస్ట్ రీజన్ మెటల్స్ మనకి ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ ఎందుకు 2,67,000 2,70,000 అయింది, ఎందుకు అయింది అనేది రీజన్కి వెళ్తే, అంతకుముందు సిల్వర్ అనేది, వెండి అనేది పూజ సామాన్లు వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూస్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్ డేలా ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డేలా ఉంది, మరి మిగిలిన ఆప్షన్ ఏంటి? గోల్డ్, సిల్వర్. ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటి నా అనాలిసిస్లో, ఒకప్పుడు గోల్డ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే టైం అయింది, ఇప్పుడు దాదాపు 70,000 తులం ఉండేది. సిల్వర్ అనేది 10,000 తక్కువ ఉండేది. ఈరోజు డబుల్ అయిపోయింది, 1,40,000 1,50,000 తులం బంగారం. సిల్వర్ అనేది డబుల్ కాదు, ట్రిపుల్ అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా గోల్డ్ కంటే సిల్వర్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉండేది కాదు. అది 10 గ్రాములు అయితే ఇది కేజీకి. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇది 1,40,000 1,50,000 ఉంటుంది, 2,70,000. నాకు తెలిసి నెక్స్ట్ రానున్న 2-3 నెలలు 3 లక్షలు టచ్ అవుతుంది సిల్వర్. గోల్డ్ 2 లక్షలు టచ్ చేసే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి వచ్చిన తర్వాత కూడా ఇంకా పెరుగుతుంది అనుకుంటా.